నమస్కారం. ఎస్ఎన్ఎస్కి స్వాగతం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం నందు కార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన దర్శనార్థమై విచ్చేయు భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేష్ మరియు చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సుధాకర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నందు చైర్మన్ మాట్లాడుతూ భక్తులు మెరుగైన సేవలు అందించేలా అందరూ సహకరించాలని, తాగునీరు, పారిశుద్ధ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. దేవస్థానం ఈవో మాట్లాడుతూ వివిధ ప్రదేశాల నుంచి బస్సులు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ వారికి సూచించారు. గ్రామ పంచాయతీ వారితో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్యాకింగ్ మరియు క్లోరైడ్తో శుభ్రం చేయాలని తెలియజేశారు. మేము ఏం చేస్తున్నాం అన్నీ కూడా ఈ సమావేశంలో మా ఈవో గారు డిస్కస్ చేసి చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా బస్సులు ఎన్ని బస్సులు వేస్తాము, తిరుపతి నుంచి, వేలూరు నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, చిత్తూరు నుంచి అన్నీ కూడా వాళ్ళు మాకు అన్నీ తెలియజేశారు. తర్వాత ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా వాళ్ళ పారిశుద్ధ్యం గురించి వాళ్ళు కూడా మాట్లాడినారు. వైద్య శాఖ సిబ్బంది కూడా ఆ రోజు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా డాక్టర్ని వాళ్ళు 3 కౌంటర్లు పెట్టి మెడిసిన్తో కూడా సప్లై చేసేలాగా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మన పోలీస్ శాఖ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు కూడా ఎక్కువ బందోబస్తు పెట్టి వాళ్ళు ఇక్కడే ఉండి అన్నీ చూసుకునే విధంగా అడిషనల్ ఎస్పీ గారు కూడా అన్నీ వివరించారు. సో అందరూ కూడా కలిసికట్టుగా ఈ జనవరి 1కి ఇక్కడ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం అందరికీ కలిగేలాగా మా దేవస్థానం తరపున కూడా వచ్చిన భక్తులకు అందరికీ అన్నప్రసాదము, మజ్జిగ, మంచినీళ్ళు అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసుకున్నాము. వచ్చే భక్తులందరూ కూడా లడ్డు ప్రసాదాలు కూడా కొరత లేకుండా పులిహోర ప్యాకెట్లు, లడ్డు ప్రసాదం అన్నీ కూడా చేసేదానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అందరూ శాఖల వారు కూడా దిగ్విజయంగా సహకరించి, మన మీడియా వారు కూడా ముఖ్యంగా వాళ్ళు కూడా సహకారం ఎంతో ఉంది. అందరూ సహకారంతో ఈ జనవరి 1కి దిగ్విజయం చేస్తామని మేము చేసుకుంటున్నాం. దేవాదాయ శాఖ వారి ఉత్తర్వుల మేరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమి చేయడం లేదు. ధార్మిక పరిషత్ సూచనలు మేరకు ప్రత్యేకంగా అలంకరణ అట్లాంటివి ఏమీ ఉండవు. మిగిలిన భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏమేమి కావాలనో అవన్నీ కూడాను చేయడం జరుగుతుంది. బస్సులు కూడాను చిత్తూరు నుండి ఇక్కడికి 10 బస్సులు, సుమారు ఒక్కొక్క బస్సు 11 ట్రిప్పులు లెక్కన ఉంటుంది. అదేవిధంగా తిరుపతి నుండి కూడాను 15 బస్సులు ఇప్పుడు ఉన్నాయి. దాన్ని ఇంకొక 5 పెంచి 20 బస్సులు, ప్రతి బస్సు కూడాను 4 ట్రిప్పులు తిరిగే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. అదేవిధంగా జిల్లాలోని తిరుపతి, చిత్తూరు జిల్లాలోని ప్రధాన పట్టణాల నుండి కూడాను స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలని కూడాను ఆర్టీసీ వారిని కోరడం జరిగింది. వాళ్ళు ఆర్ఎం గారితో చర్చించి అవి కూడాను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులు ఆ రోజు బస్సుల ద్వారా రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నామని తెలియజేస్తున్నాం. ప్లస్ మన దేవస్థానం నుంచి కూడా మనం చేసే ప్రసాదాలు, భక్తులకు మంచినీరు, మజ్జిగ అన్నీ కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడిసిన్స్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ తారీఖున రాత్రి 12 గంటల నుండి ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం. ఆ రోజు మొదటగా ఉభయదారుల చేత, మామూలుగా రెగ్యులర్గా ఉన్నటువంటి ఉభయదారుల చేత అభిషేకము కార్యక్రమం ఉంటుంది. అది 1:30 వరకు జరుగుతుంది. గతంలో కంటే ఈ సంవత్సరం పెరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే సండే, మండే వచ్చింది కాబట్టి. అదర్ డేస్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఈరోజు అది ముందు రోజు సండే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చాలామంది ప్లాన్ చేసుకుంటారు దర్శనానికి. కాబట్టి మేము ఈ 4 క్యూ లైన్, ఫ్రీ క్యూ లైను, 100 రూపాయల క్యూ లైను, 150 రూపాయల క్యూ లైనుతో పాటు వాళ్లకు పసిబిడ్డలు తల్లులకు, సీనియర్ సిటిజన్స్కు ఉత్తరం గేట్, ఎమర్జెన్సీ గేట్ ద్వారా ఒకటి ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఈ మొత్తం అన్నీ కూడాను ఒక పద్ధతి ప్రకారము స్వామి దగ్గర 4 క్యూ లైన్లు ఒకేసారి వెళ్ళి దర్శనం చేసుకునేదానికి అవకాశము ఏర్పడుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పులిహోర, వడ ఇవి వితరణ చేయడం జరుగుతుంది. దీని తర్వాత అన్నదానంలో కూడాను ఆ రోజు 15,000 పాకెట్లు, ఒక్కొక్కటి 5,000 పాకెట్లు చొప్పున
15,000 ప్యాకెట్లు ఆ రోజు వితరణ